పెళ్లి బాగా జరిగింది బాబు. ఆయన పోయిన తర్వాత ముగ్గురు పిల్లలకి అన్నీ నేనే పెంచుకున్నాను. ఆగస్ట్ 15 నా బిడ్డ వస్తాడు రాడు. ఇంకొక బిడ్డ వాడిప్పుడు లేడని బాధపడాలా? నా బిడ్డలాగా అక్కడ ఎంతో మంది పోరాడుతున్నారుగా. మీ అందరిలో వాడిని చూసుకుంటే సరిపోదు. చిన్న బిడ్డ కదా, ప్రేమ ఎక్కువ. వాడిని బాగా పెంచాను. బాధ ఉంటుంది. నా కన్నీళ్లతో వాడి త్యాగాన్ని తక్కువ చేయలేను. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు బతకాలని ఆరాటపడతారు. ఏదైనా చిన్నది వస్తే చాలు బతకాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బతకాలి. దేవుడి మొక్కైనా బతకాలి. కోట్లు ఖర్చు పెట్టైనా బతకాలి. ఏ సంబంధం లేని వీళ్ళందరి కోసం అంత తేలిక ప్రాణాలు ఎలా ఇస్తారమ్మా? అలాంటిది ఈ దేశానికి 2 బిడ్డల్నిచ్చాను. నేనెందుకు బాధపడాలి? బాధనైనా గాయాన్నైనా తట్టుకునే శక్తి ఒక ఆడవాళ్ళకే ఉంది. అందుకేనేమో దేశాన్ని అమ్మతోనే పోలుస్తారు. భగ 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 మండే. ఆ ఫైల్ ఇవ్వండి ప్రసాద్ గారు. కలిపే తాళం వేసేస్తాండి, కొడుకొచ్చేస్తాండి. ఇదేంటి బోర్డర్ కాదు, నా సిస్టమ్ పోలీస్ మా చేతుల్లో ఉన్నాయి. మీ మీద అర్థమైన కేసులు పెట్టి లోపలే కదా తెలుసా? ఇంకా చూస్తారేంటండి? ఆ సోదరి గారు సస్పెండ్ చేసేయండి. పోలీసు వాడికి మిలిటరీ వాడికి తేడా తెలుసు. ఆర్మీ ఇక్కడ ఒక తొక్కు హిమాలయాలో చేస్తావు. ఏమంతా ఇంత వాగుతూ అంటే బొమ్మ తయారు చేస్తావేంద్రా? బొమ్మ ఏదో మాట్లాడు. సరే, మీరు మాట్లాడమంటున్నారు కాబట్టి చిన్నతనంలో నా జీవితంలో చూసిన యథార్థ సంఘటన. తెనాలిలో బుర్రిపాలెం అనే ఒక ఊరు. అందులో ఒక తాత ఎకరం వరి పొలం వేశాడు. బాగా పండింది. రాత్రి అవగానే ఒక ఎలుక వచ్చి పొలాన్ని కొట్టేయడం మొదలుపెట్టింది. తాత కోపం వచ్చి, ఎలక నా పొలాన్నే కొట్టేస్తావా, నీకంతలో పొగపెట్టి చంపేస్తానని ఎలక్కి ప్లాన్ వేశాడు. ఎలకి ఈగో హట్ అయ్యి రాత్రికి రాత్రి 100 ఎలుకలను తోడుగా తెచ్చుకుంది. తాత ఈ కంతలో పొగ పెడతాడు, మనం ఆ కంతలోకి వెళ్ళి దాక్కుందామని పొలాన్ని మొట్టని కొట్టేద్దామని ప్లాన్ వేసింది. తాత ఏమన్నా తల్లి తక్కువడా, ఈ కంతలో పెట్టాల్సిన పొగ ఆ కంతలో పెట్టాడు. ఈ కథకి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది సార్. అదిగో తాత పొగ పెట్టాలనుకున్న ఎలుక
తోడుగా వంచిన ఎందలకులో మీరే. తాత రైతు కాబట్టి పొగబెట్టాడు, మనం బాంబు పెట్టాం. ఇదేమన్నా గన్లో బుల్లెట్టా? ఎక్కడ పడితే అక్కడ దాక్కోడు తగలపోవడానికి. బాంబు సార్, పీసు పీస్ అయిపోతారు. ఎక్కడానికి కదిలితే పీకేస్తాం. 5 నిమిషాలు టైమర్ సెట్ చేశా. 4 నిమిషాలు మాట్లాడి నిమిషంలో డిఫ్యూజ్ చేసి వెళ్ళిపోతాం. నా వెనక 5,000 కోట్లు కొట్టేసిందా? రాత్రి అంతా నిద్ర పట్ల. గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ పొలిటికల్ స్కామ్స్ అని కొట్టా. సుమారు గడిచిన 20 సంవత్సరాల్లో పదవిలో ఉన్న పొలిటీషియన్స్ కొట్టేసిన డబ్బు కొన్ని లక్షల కోట్లు. ఏంటి ఇంత కొట్టేశామని మీరే షాక్ అవుతున్నారా? మీరు మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోదుగా. అట్టా కొడితే ఇట్టా వస్తుంది. ఇలా కొట్టేసిన కొన్ని లక్షల కోట్లతో సుమారు 0.0001% మన దేశంలో గ్రౌండ్ లెవెల్ ఫెసిలిటీస్ మీద పెట్టుంటే ఎన్ని చేయొచ్చు? సపోజ్ ఎగ్జాంపుల్, బోరుబావిలో పిల్లోడు పడితే చైనాలో గంటలో తీస్తారు. అదే మన దేశంలో ఒక కుక్లేనర్ వచ్చి 3 రోజులు తవ్వితే గాని పిల్లోడు పడతాడో లేదో కూడా గ్యారంటీ లేదు. అప్డేట్ అవ్వచ్చుగా. జపాన్లో ఒక అమ్మాయిని చదివించడానికి గవర్నమెంట్ 3 ఏళ్ళు ఆ ఊరికి ట్రైన్ నడిపింది, కానీ ఒక్క అమ్మాయిని చదివించడానికి. కానీ మన దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ గురించి తెలిసిందేగా. ఆడపిల్లలకి టాయిలెట్స్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అప్డేట్ అవ్వచ్చుగా. ఇలా తాగే నీళ్లు, నడిచే రోడ్లు, వెళ్ళే హాస్పిటల్స్, చివరికి ఆగిపోయే చిన్న పిల్లల గుండె వరకు ఇలా కొట్టేసిన డబ్బుతో ఎన్ని చేయొచ్చా లేదా? ఇలా మన దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని వాడి బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసి వాడు రోజు మొత్తంలో ఎంత డ్రా చేస్తున్నాడు, ఎంత సేవ్ చేస్తున్నాడు, వాడి ఆదాయం ఎంత, వాడి ఖర్చు ఎంత అని మినిట్ టు మినిట్ ఏసీలో కూర్చొని కాఫీ తాగుతూ మానిటర్ చేస్తున్నారే. ఇలా సుమారు ఇలా పోతే మేము మీకు ట్యాక్సుల రూపంలో కొన్ని లక్షల కోట్లు కడుతున్నాం. ఈ బడ్జెట్ అనే సినిమా వేస్తారు. సామాన్యుడిపై వరాల జల్లు, మధ్య తరగతికి మహాభోగం, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడికి ఇవ్వడం. అద్భుతం. బడ్జెట్ లెక్కలు బొక్కలు మాకు చెప్పరా సార్? గవర్నమెంట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు మాకు ఇవ్వరా సార్? ప్రతి నియోజకవర్గానికి ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి, దానికి మీ ఆధార్ కార్డు కూడా మాకు ఇవ్వండి. మేము కూడా ఇంట్లో లుంగీలు కట్టుకుంటూ కాఫీ తాగుతూ మొబైల్ ఫోన్లో మిమ్మల్ని లెక్కలు బొక్కలు చూస్తాం. మీరు మాత్రం మమ్మల్ని సెకండ్ టు సెకండ్ మానిటర్ చేయాలి, మేము మాత్రం చేయకూడదు. ఎందుకంటే తినాలిగా. చేసిన మీకోసం, మీ పిల్లల కోసం మళ్ళీ బార్డర్కి వెళ్ళి గన్ను పట్టుకొని బాధ్యతగా నిలబడుతున్నాం. మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు, మీరేమి ఇక్కడ అర్థమైన పనులు. బాధ్యత ఉండక్కర్లా. నా ఎలకని బాధ్యతగా మారుస్తానని దానికి మాట ఇచ్చా. సహాయంగా ఏ ఎలకొచ్చినా దానికి అంతలో పొగ పెట్టేస్తా.